హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ అనమాట. ఇది పిక్సార్ట్లోనే పూర్తిగా పిక్సార్ట్లో అయితేనే ఎడిట్ చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని పిక్సార్ట్లో నేనైతే క్రియేట్ చేశాను. ఎలా ఏందనేది నేనైతే పూర్తిగా ఎవరు ఇచ్చాను మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కానీ. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే మీరు 1:1 రేషియోలో వస్తుంది మీకు. ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేయండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరైతే షేప్ అని ఉంటుంది కదా, ఇక్కడ షేప్స్ అనేది ఉంటుంది. ఇక్కడ షేప్ అని ఉంది కదా, ఈ షేప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకోండి. బ్లాక్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ షేప్లోకి వెళ్ళేసి మీరైతే ఏ షేప్లో అయితే మీరైతే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది అయితే అనుకుంటున్నాను. దీన్ని అయితే ఇలా అయితే ఓకే, ఇలా అయితే మిడిల్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ అయితే తీసుకోండి. డూప్లికేట్ తీసుకొని ఇలా పైన ఓకే, ఇలా డూప్లికేట్ తీసుకొని ఇలా పైన అయితే పెట్టేసేయండి. కరెక్ట్గా చూసుకొని నిదానంగా పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ డూప్లికేట్ ఇక్కడ సైడ్కి ఓకే. ఇక్కడ మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఇలా రౌండ్గా అయితే ఇలా అయితే పెట్టేసుకోండి ఓకే. నేనైతే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇలా అయితే పెట్టేసుకోండి ఓకే. దీనికి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకైతే కరెక్ట్ పొజిషన్లోకి అయితే వస్తాయి ఓకే. ఇలా అయితే పెట్టేసుకొని నేనైతే కరెక్ట్గా పెట్టలేదు, బట్ మీరైతే ట్రై చేయండి ఒకసారి, మీకైతే కరెక్ట్గా వస్తుంది. ఇలా అయితే పెడితే ఇలా గ్యాప్ అయితే మిడిల్లో గ్యాప్ అయితే ఉంచండి, ఎందుకంటే చూడడానికి వైట్ అనేది బాగుంటుంది. ఇలా పెట్టేసుకోండి ఓకే. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ షేప్ అని ఉంది కదా, షేప్లోకి వెళ్ళేసి సారీ షేప్స్ రావట్లేదు అండ్ ఇక్కడ ఇంటూ తీసేసింది. ఇక్కడ ఈ షేప్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసిన తర్వాత లేయర్స్ ఏం అవసరం లేదు సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లెండ్ అని ఉంది కదా, బ్లెండ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా, స్క్రీన్ అప్లై చేయండి. చూసారు కదా, ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది దాంట్లో అడ్జస్ట్ అయింది. దీన్ని మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఎరేజ్ చేసేయండి. ఇక్కడ ఇలా అయితే సేమ్ ఎరేజ్ అయితే చేసేయండి ఓకే. ఇలా అయితే ఎరేజ్ చేసేయండి. సేమ్ అన్ని ఫొటోస్కి సేమ్ ప్రాసెస్. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకో, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే మీరు ఇలా అయితే ఇక్కడ పిఎన్జీ మీద ఉంచేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయడం ఓకే. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మీరు ఇలా ఎరేజ్ చేసేసుకోండి. ఎరేజ్ మీద క్లిక్ చేసి ఇలా అయితే ఎరేజ్ చేసేసుకోండి. నేనైతే మొత్తం ఫొటోస్ ఒకసారి నేను పెట్టేసి మీకైతే చూపిస్తాను ఎగ్జాంపుల్కి ఓకే. ఇలా అయితే ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా అయితే మీరైతే కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టుకోండి. నేనైతే కొంచెం వీడియోలో ఎందుకు కాకుండా కొంచెం రౌండ్గా అయితే పెట్టేసాను, మీరైతే కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ వచ్చేసి టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీ ఫొటోస్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఓకే. ఇక్కడైతే నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను మీ ఫొటోస్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ బటన్ నుండి డౌన్లోడ్ చేసేయండి. మీకైతే ఫోటో గ్యాలరీలో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.